భారతదేశంలోకి ఒకటి ఇదివరకు దొంగ నోట్లను పంపించడం, ఆయుధాలు పంపించడం, దేశాన్ని అస్తవ్యస్తం చేయడం ఒక ఎత్తు పాకిస్తాన్. అది దేశంలో అల్లకల్లోలం సృష్టించడం ద్వారా ఆ పరిస్థితులను తనకు అనువుగా మలుచుకోవాలన్నటువంటిది అప్పటి ప్రయత్నం. ఇప్పుడు అవన్నీ సాధ్యం కావట్లేదు. అయితే డ్రగ్ రాకెట్ మాత్రం పాకిస్తాన్ కేంద్రంగా ఇప్పటికి ఇండియాలో నడుస్తుంది. దానికి కారణం ఇండియాలో డ్రగ్ ఎడిక్ట్స్ ఎక్కువ కావటం, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఉండటం, అక్కడ తక్కువకి వాళ్ళకి దొరికినటువంటి డ్రగ్స్ని దాన్ని ప్రాసెస్ చేసి ఆ తర్వాత పాకిస్తాన్లో ఫుల్ ప్లెడ్జ్గా తయారు చేసి అక్కడెవరు ప్రభుత్వాలు అడ్డుకోవు, ఆపవు. వాస్తవంగా ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మత్తు పదార్థాలు అన్నటువంటి నిషేధం, దాని కింద నరికి చంపాలి. కానీ అక్కడ వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దశలో అక్కడి నుంచి ఇండియాకు వస్తున్నటువంటి డ్రగ్స్కి సంబంధించి తాజాగా గుజరాత్ టాస్క్ ఫోర్స్ ఏదైతే యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఏటీఎస్ పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు పట్టుకున్నారు. ఎవరితో పంజాబ్ పోలీసులతో కలిపి చేసినటువంటిది. పాకిస్తాన్ ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ల మీద దృష్టి పెట్టింది అన్నటువంటి విషయాన్ని గమనించారు. మహారాష్ట్రకి అక్రమంగా 3,100 కిలోల డ్రగ్స్ సముద్ర మార్గం గుండా పంపిస్తుంటే ఈ విషయాన్ని పసిగట్టి గుజరాత్ ఏటీఎస్ రంగంలోకి దిగింది. భారత్ నేవీతో కలిసి ఈ డ్రగ్స్ను పట్టుకున్నారు. ఇలాగ పట్టుకోవడం ఈ మధ్యకాలంలో 7వసారి. తద్వారా ఇప్పుడు డ్రగ్స్ మీద విపరీతమైనటువంటి కథ నడుస్తుంది అన్నటువంటి విషయం ఎస్టాబ్లిష్ అయింది.